జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారిని పరామర్శించి వచ్చిన తర్వాత మాట్లాడిన ప్రెస్ మీట్కి సంబంధించి మనం చూస్తే మొన్న అంబటి రాంబాబు గారి విషయంలో కూడా అది ఇంటికి సంబంధించి ఆఫీస్కి సంబంధించి పరామర్శించి వచ్చిన తర్వాత జరిగిన ప్రెస్ మీట్లు చూస్తే విత్ ప్రూఫ్స్తో ఆయన మాట్లాడుతున్నారు. కాస్త అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు, ఫెరోషియస్గా మాట్లాడుతున్నారు. ఏదైతే ఒక తప్పుడు ప్రచారం ఏపీ ప్రజల్లోకి వెళుతుందో అది కాదు అని ప్రూఫ్స్తో చూపిస్తున్నారు. ఎలా చూడాలి ఈ స్పీచెస్? అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్పీచెస్ కానీ ఎప్పుడో ఒకసారి 1-2 పదాలు అలా వాడుతుంటాడు. ఆఫ్టర్ ఎమ్మెల్యేకి ఎక్కువ, కార్పొరేట్ మంత్రి తక్కువ, ఇట్లాంటి అప్పుడప్పుడు చిన్న చిన్న పదాలు వాడతారు. కానీ ఆయన 99.5% చాలా ప్రూఫ్తో అథెంటిక్గా మాట్లాడతాడు. ఆయన ఇప్పటివరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో 5, 10, 15 జరిగినట్టున్నాయి కదా. ఏ ప్రెస్ మీట్కి కూడా ఆయన ప్రెస్ మీట్లో లేవనెత్తిన అంశాలు సమాధానం చెప్పలేదు. ఆయన చివరిలో చెనుకులు కొన్ని వాడుతుంటాడు కదా, ఏదో ఒకటి రప్ప రప్ప ఇట్లాంటి కొన్ని పదాలు దాని చుట్టూ చర్చ జరుపుతారు. అంటే 99.9% మాట్లాడిన దాన్ని పక్కన పెట్టేసి 0.1% ఉంది కదా దాంట్లో మాట్లాడతారు. ఇక్కడ అది సమస్య. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చాలా అథెంటిక్ సమాచారంతో మాట్లాడుతుంటాడు. అది ఆయనకున్న అడ్వాంటేజ్. అదే ఆయనకున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే సంక్రాంతికో ఉగాదికో మాట్లాడతాడు, పంచాయతీ అక్కడికి వస్తుంది. సంక్రాంతికో ఉగాదికి ఇప్పుడు ఎక్స్ చూడండి, జగన్మోహన్ గారి ఎక్స్ చాలా విచిత్రంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి సోషల్ మీడియాలో హైయెస్ట్ ఫాలోయింగ్ ఉంటుంది, అంతేగా. సోషల్ మీడియాలో కానీ మాస్ యంగ్, ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో యంగ్కి ఎక్కువ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఎక్స్ ఫాలోవర్స్ కన్నా చంద్రబాబు గారి ఎక్స్ ఫాలోవర్స్ అనేక రెట్లు ఎక్కువ. ఒకసారి ఇంకో 1.5 మిలియన్స్ ఏది ఉంటాయి, 4.2 పాయింట్స్ అంత మిలియన్స్ ఉన్నాయి. రెట్టింపు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడు గారి ఎక్స్ ఫాలోవర్స్ రెట్టింపుస్తున్నారు. కానీ ఇద్దరికి సోషల్ మీడియాలో ఒకటే ఉంది ఫాలోయింగ్. చంద్రబాబు గారు కొంచెం పెద్ద మనిషి కాబట్టి, వయసు రీత్యా పెద్ద ఆయన కాబట్టి ఫాలో అయ్యేది యంగ్ని ఫాలో అవుతారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారి ఎక్స్లో అంతా బుల్లెట్ పాయింటే చెప్తాడు. అంటే 4-5 పదాలు మించి పెట్టడు ఆయన. సాయం పెడతాడు, ఆయన మనుషులు పెడతారు పక్కన పెడితే. జగన్ గారిది ఉపన్యాసమే, మినిమం 4-5 పేజీలు ఉంటుంది. అన్ని వాల్యుబుల్ మాటలే. మళ్ళీ అది కూడా చూడండి, ఆయన దాంట్లో ఏ పదం వెనక్కి తీసుకోవాలో తెలియదు, అన్ని వాల్యుబుల్ పాయింట్ పెడుతుంటాడు. సమస్య ఏంటంటే తెల్లారితో ఒకసారి, సాయంత్రం ఒకసారి స్పందించాలి. అప్పుడు 2-3 లెక్కలు అయిపోతుంది. నువ్వు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి స్పందిస్తే ఏమవుతుంది, మొత్తం భారం అంతా పెట్టాల్సి వస్తుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ సృజనాత్మక తక్కువ. దాని ఫలితం ఏంటంటే ఇప్పుడు రోజా గారు మాట్లాడిన దాంట్లో ఇట్లా అవునేమో అని వాళ్ళ పార్టీ వాళ్ళు అనుమానించేట్టుగా చేసేసినారు. కానీ ఇప్పటికైనా వాళ్ళు దాన్ని మార్చుకుంటే మంచిది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడికి కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చేస్తున్నారు, పర్మిషన్కి మించి వస్తున్నారు, కావాలని ప్రవోక్ చేస్తున్నారు అంటూ కూడా కూటమి పెద్దలు, కూటమి నేతలు అంటున్న నేపథ్యంలో బల ప్రదర్శన కోసమే ఆడియన్స్కి లేకపోతే ఏపీ ప్రజలకు చూపిస్తున్నారు అనేది గట్టిగా వినిపిస్తున్న మాట. నిజంగానే వైసీపీ బల ప్రదర్శన చేస్తోందా? బల ప్రదర్శన ఫాలోయింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి మాస్ ఫాలోయింగ్ ఉంది, దాన్ని ఎవరు కాదనరు. ఇప్పుడు మీరు అన్ని సభలకి జనాన్ని పోతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సభలకు పోతారు, పవన్ కళ్యాణ్ గారి సభలకు పోతారు, జగన్ గారి సభలకు జనం చూస్తారు. ఇప్పుడు ఎడంగా ఒకే జనం ఉంటారు. కానీ జగన్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడించే అవకాశం కూడా జనం ఇవ్వరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ఉండండ్రా అంటుంటాడు, అరుస్తూ ఉంటారు, కేకలేస్తూ ఉంటారు, అది వాళ్ళు ఫాలో. కానీ చంద్రబాబు నాయుడు గారికి అట్లా అడుగులు రావు. కారణం ఏంటంటే ఆయన్ని ఒక చూసే పద్ధతి వేరు. ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్గా, విషయాలు చెప్పే వ్యక్తిగా చూస్తారు. వీళ్ళు మాస్ ఇమేజ్ ఉన్నవాళ్ళు, వీళ్ళతో సమానంగా కొన్ని సందర్భాలు వీళ్ళకన్నా ఎక్కువ మాస్ ఇమేజ్ ఆయనకి కూడా ఉంది. బట్ జగన్ గారికి ఇది ఉన్నటువంటి కనెక్షన్ ఇంకో రకంగా ఉంటుంది, రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది సభలోని అందువల్ల జగన్ గారికి ఆ ఫాలోయింగ్ ఉంది కాబట్టి వస్తున్నారు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, బల ప్రదర్శన అంటే అర్థం ఏంటి అంటే, బల ప్రదర్శన అంటే ఏదో షో కోసం చేసేది ఒకటి ఉంటుంది, అవసరం కోసం చేసే బల ప్రదర్శన ఉంటుంది. ఇప్పుడు వైసీపీకి అవసరం కోసం చేయాల్సిన బల ప్రదర్శన కూడా మారిపోయింది. ఎందుకు? ఇళ్ల మీద దాడి చేసినారు. జోగి రమేష్ వ్యాఖ్యల్ని, అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని నేను సమర్థించను. బట్ వాళ్ళ ఇళ్ల మీద దాడి చేయడం అనేది భయం కదా. వాళ్ళ ఇళ్ల మీద భయం చేస్తే వాళ్ళందరూ భయపడరా కేడరు? రేపు మా జోగి రమేష్ ఇళ్ళ మీద దాడి చేసినారు, మా అంబటి రాంబాబు మీద ఇంక అయినారు, మా పరిస్థితి ఏంటనే భయం పార్టీ కలదా. అలాంటప్పుడు ఒక ఈ మాస్గా వెళ్ళి ఇది మా బలం, మేమేం భయపడము అని చెప్పకపోతే ఆ పార్టీ భవిష్యత్తు ప్రమాదం పడుతుంది. కాబట్టి అనివార్యం అవుతోంది బల ప్రదర్శన అనేది. బల ప్రదర్శన చేసినారా, వాళ్ళే వచ్చారా, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా వెళ్ళాల్సిన పని. ఇప్పుడు ఇంటి మీద పోయి దాడి చేసి కొట్టేసి
అక్కడ ఎమ్మెల్యే స్థాయిలో వ్యక్తి బయటకు వస్తావా సస్తావని మాట్లాడడం, అన్ని జిల్లాల్లో తంతామని చెప్పి మాట్లాడడం, ఇట్లా మాట్లాడే వారు చేసిన తప్పు అయితే పోలీసులు చేయండి ఆ పని. బట్ పార్టీ టేకప్ చేయకూడదు. చేసేసారు 1000-2000 మంది. ఇప్పుడు ఉదాహరణకు ఆడ ఫ్లెక్సీ తీయమంటే ఆడ మీరు కర్రలు పెట్టుకుని నిలబడి, ఇవన్నీ వాళ్ళు కర్రలు పెట్టుకుని కొట్టేయలేదు ఎవరిని, కర్రలు పెట్టుకున్నారు ఎవరిని కొట్ల. బట్ సిగ్నల్స్ ఏమి ఇచ్చినాయి, వేరే సిగ్నల్స్ ఇచ్చేసినాయి. అందువల్ల పార్టీ మనుగడ ఇబ్బంది వస్తుంది కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ జరుగుతున్న పరిణామాల్లో ఆయన బల ప్రదర్శన మా లెవెల్ ఇది, మేము నిలబడతాం అని చెప్పడం అన్నాం ఏదని చేయొచ్చు. ఇది వాళ్ళు మారాలంటే వీళ్ళు మారాలి. ఇప్పుడు బల ప్రదర్శన పెరుగుతూ పోయింది అనుకో, అది ప్రజాభిప్రాయంగా మారిపోతుంది రేపు. అది అధికార పార్టీకి ఇబ్బంది. ఆయన అది మానుకోవాలనుకోండి. ఇప్పుడు ఉదాహరణకు జోగి రమేష్ ఇంటి మీద దాడి చేయకుండా, అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయకుండా పోలీసులే వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఉంటే జగన్ గారు ట్రాలీ చేసి ఉండగలుగుతా. అదే బలం ఉన్నది, చేయలేడు. చేసిన ప్రజలు అవును పోలీసులు చట్టపరంగా తీసుకుపోయినారు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు, భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళలేకపోయినాడు కదా జగన్ గారు. ఎందుకు వెళ్ళలేదు? కేసు అరెస్ట్ చేశారు, కోర్టులో చూసుకోండి ఇదేంది ర్యాలీలు అంటారు. కానీ ఎప్పుడైతే దాడి చేశారో భరోసా ఇవ్వడానికి వస్తున్నాడు అంటారు. అంటే ఆ వ్యత్యాసం అది ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అది అనివార్యం. అది మానాలంటే ఫస్ట్ వాళ్ళు ఇట్లాంటి యాక్టివిటీ మానాలి. తప్పు చేసిన వాళ్ళు పోలీస్ యాక్షన్ తీసుకోవాలి తప్ప పొలిటికల్ యాక్షన్ తీసుకోకూడదు. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.